నమస్కారం. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను లక్ష్మి. అయితే పశ్చిమ బెంగాల్‌లో కొత్తగా ప్రభుత్వం ఏర్పాటైంది. ఈ విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడున్నటువంటి సీఎం సువేందు అధికారి క్యాబినెట్‌లో తొలి నిర్ణయం తీసుకున్నారు. అదేంటంటే బంగ్లాదేశ్‌కి, భారత్‌కి మధ్య కంచె వేయాలని చెప్పి. అయితే గతంలో ఉన్నటువంటి తృణమూల్ కాంగ్రెస్ ఎందుకు ఈ నిర్ణయంపై అశ్రద్ధ వహించింది? అలాగే ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎందుకు ఈ నిర్ణయాన్నే తొలి నిర్ణయంగా తీసుకుంది? ఇలాంటి వివరాలన్నీ కూడా మనకు తెలియజేయడానికి మనతో ఉన్నారు మేజర్ శ్రీనివాస్ గారు, రిటైర్డ్ ఆర్మీ ఎంప్లాయ్. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే మేడం. అయితే సార్, ఇంతకు ముందున్న ప్రభుత్వాలు ఫెన్సింగ్ వేయకుండా ఎందుకు వదిలేశారనేది ఒక రీజన్ మీరు చెప్పారు. ఓటు బ్యాంక్ కోసమని. అవును. అలాగే ఇంకేదైనా ఆర్థిక పరమైన లాభాలున్నాయంటారా? ఒక రకంగానే గాదు. ఒకటి నంబర్ 1 ఏంటంటే మొత్తం అంతా కూడా ఓటు బ్యాంక్ చుట్టూ తిరుగుతుంది. హ్మ్. మరొక ఘోరమైనటువంటి విషయం ఏంటి అంటే, భారత్ బంగ్లా బోర్డర్‌లో స్మగ్లింగ్ జరిగేటువంటి విషయంలో హ్మ్. మీరు అందరూ ఆశ్చర్యపోతారు. హ్మ్. అక్కడ క్యాటిల్స్ పశువులు హ్మ్. స్మగ్లింగ్ అవుతాయి ఎక్కువగా. హుహు. అంటే ముఖ్యంగా గోవులు. వాళ్ళు గోమాంసం తింటారు. ఓకే. సో కాల్డ్ బీఫ్ అని ఏదైతే మాట్లాడతామో, ఆహా! ఆ సో కాల్డ్ బీఫ్ ఆవు మాంసాన్ని హ్మ్. బంగ్లాదేశ్‌లో విపరీతమైనటువంటి డిమాండ్. వాళ్ళు తింటారు. ఓకే. సో, ఆ ఆవు మాంసం తిన్నారు గాబట్టి వాళ్ళేం జేస్తారంటే భారతదేశం నుంచి పశువుల్ని స్మగ్లింగ్ జేస్తారు. ఆహా! మరి ఈ స్మగ్లింగ్ చేయాలి అంటే గనక ఈవెన్ మీరు నంబర్ ఆఫ్ టైమ్స్ చూడొచ్చు. ఆ బంగ్లాదేశ్ బోర్డర్ వైపు క్రేన్ ఉంటుంది. ఇండియాలో క్యాటిల్స్ ఉంటాయి ఆవులు. హ్మ్. వీటికి ఒక జోలా తయారు జేస్తారు. ఆవుని కింద నుంచి ఆ జోలాలోకి పెడతారు. ఆహా! ఇది ఇలా లిఫ్ట్ చేసి అటు బోర్డర్ వైపు ఈవెన్ ఫెన్స్ ఉన్న చోట వైపు కూడా ఓకే. వీళ్ళు క్రేన్ పెట్టి క్రేన్‌తో స్మగ్లింగ్ చేస్తూ ఉంటారు. ఆహాహా! అంటే క్యాటిల్స్ వెరీ ఇంపార్టెంట్ అండి. హ్మ్. నేను ఒక క్యాటిల్స్ విషయం చెప్తున్నాను. ఇంకా సిల్వర్, గోల్డ్ ఆర్ డ్రగ్స్ ఇటువంటి వాటి గురించి ఇంకా నేనేం మాట్లాడలేదు. ఒక్క గోవుల విషయంలో నేను మాట్లాడుతున్నాను క్యాటిల్స్ విషయంలో. హ్మ్. సుమారు సంవత్సరానికి 2,000 కోట్ల రూపాయల ఆదాయం బంగ్లాదేశ్ నుంచి ఇటు స్థానిక ప్రభుత్వాలకి ఫండ్స్ కింద అందేవి. ఆహా! భారతదేశానికి వచ్చినటువంటి ఫండ్స్ కాదండి అవి. ఓకే. కేవలం ఒక రాజకీయ పార్టీ ఈ స్మగ్లింగ్ ని బార్డర్ ఫెన్స్ వేయనివ్వకుండా అడ్డుకున్నందుకు, హ్మ్. ఆ స్మగ్లింగ్ కి సహకరించినందుకు అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ స్థానిక ప్రభుత్వం లబ్ధి పొందేది ఎంత అంటే సుమారు 2,000 కోట్ల రూపాయలు లబ్ధి పొందేది. ఓన్లీ ఒక్క గోవుల గోవులని విషయంలో. స్మగ్లింగ్ చేయడంతో. ఇంకా ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ డ్రగ్స్ ఓకే. మాఫియా గురించి గానీ, హ్మ్. లేకపోతే అక్కడ ఉన్నటువంటి అక్రమ ఆయుధాల గురించి గానీ, హ్మ్. లేకపోతే బాండెడ్ లేబర్ గురించి గానీ, హ్యూమన్ ట్రాఫికింగ్ గురించి గానీ నేను ఇంకా మాట్లాడలేదు. హ్మ్. నేను మాట్లాడింది కేవలం ఈ గోవుల విషయంలో అండి. హ్మ్. అంటే స్థానిక ప్రభుత్వానికి ఎంతగా ప్రయోజనం చేకూరింది. హ్మ్. వీళ్ళు బార్డర్ ఫెన్స్ అడ్డుకోవడానికి కేవలం అక్కడ ఓట్ల రాజకీయం మాత్రమే కాదు, ఒక డిఫరెంట్ సినారియో అనేటువంటిది, ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ నెట్వర్క్ అనేటువంటిది అక్కడ సృష్టించబడింది. హ్మ్. ఇట్ ఈస్ ఇంటర్నేషనల్ క్రాస్ బార్డర్ క్రైమ్ సినారియో అండి. సో ఇంత ఘోరమైనటువంటి ప్రయోజనాలు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు పొందడం వల్ల వీటినన్నింటినీ ఐడెంటిఫై చేశారు. అయితే అక్కడ స్థానికులందరూ కూడా టీఎంసీని కోరుకోవడం, స్థానిక ప్రభుత్వాలని కోరుకోవడం, ఆ ప్రభుత్వాలు అనేటువంటివి కేంద్ర ప్రభుత్వానికి సహకరించకపోవడం, దాంతో కేంద్ర ప్రభుత్వం కూడా ఏమీ చేయలేనటువంటి పరిస్థితి అక్కడ. హ్మ్. ఓ రకంగా చెప్పాలంటే ఈ బిఎస్ఎఫ్ అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం యొక్క ఆధీనంలో ఉండవలసినటువంటిది. హ్మ్. అటువంటిది ఈ బార్డర్ అనేటువంటిది ఫెన్స్ సరిగ్గా లేకపోవడం వలన చాలా ఘోరాతి ఘోరంగా ఈ అనేటువంటిది బిఎస్ఎఫ్ ఉన్నప్పటికీ, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఉన్నప్పటికీ, కేంద్రం యొక్క ఆధీనంలో ఉన్నప్పటికీ చాలా ఎఫెక్టివ్ గా స్మగ్లింగ్ అనేటువంటిది నడిచింది. ఓకే. ఎందుకంటే అడుగడికి ఒక జవాన్ అయితే మనం పెట్టలేం. హ్మ్. కేవలం అది పెట్రోలింగ్ ద్వారా మేము బార్డర్ లో పెట్రోలింగ్ అనేటువంటిది ఎలా చేస్తాము అంటే, ఒక 10 కిలోమీటర్ల ఏరియా ఉన్నదంటే ఆ 10 కిలోమీటర్ల ఏరియాలోని 10,000 మందిని పెట్టమండి. హ్మ్. కేవలం ఒక 10 మంది పెట్రోల్ చేస్తారు. హ్మ్. లేకపోతే ఒక ప్లటూన్ అంటే ఒక 30 మంది, లేదా ఒక కంపెనీ 127 వీళ్ళు మాత్రమే పెట్రోలింగ్ చేస్తుంటారు. వెహికల్ పెట్రోలింగ్, హార్స్ పెట్రోలింగ్, హ్మ్. ఆన్ ఫుడ్ పెట్రోలింగ్ ఇవన్నీ కూడా నడుస్తూ ఉంటాయి. హుహు. అంటే ఏంటి, ఇలాగ మన విజిబిలిటీని చూపించుకుంటూ ఆ వెపన్స్ ఓకే. తీసుకుని పహారా కాస్తూ ఉంటారండి. హ్మ్. మరి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి వెళ్తున్నప్పుడు ఈ గ్యాప్ టైం ఉంటుంది కదా, ఈ గ్యాప్ లో వచ్చేసేటువంటి అవకాశాలు. హుహుహు. అందులోనూ ఫెన్సింగ్ లేదు అంటే ఇంకా ఈజీగా అయిపోతుంది. హ్మ్. హ్మ్. సొరంగాలు తవ్వేశారు కదా, హ్మ్. వాటర్ నిండా కూడా చేసినటువంటిది ఏంటి అంటే, అక్కడ ఎక్కడో
బంగ్లాదేశ్లో సొరంగం తవ్వుతాడు, ప్రాపర్ రోడ్ అనేటువంటిది వేస్తాడు ఆ సొరంగం లోపల. ఓకే. ఇది మళ్ళీ ఎక్కడ ఓపెన్ అవుతుందంటే ఎవరి యొక్క ఇంట్లో ఓపెన్ అవుతుంది. సో ఇటు నుంచి రావడం, అటు నుంచి పోవడం. చక్కెర, డీజిల్, పెట్రోల్, యాబా అనేటువంటి ఒక టాబ్లెట్, యాబా అనేటువంటి ఒక టాబ్లెట్, అలాగే వాటితో పాటు ఇతర సంబంధించినటువంటి పార్టికల్స్ ఇవన్నీ కూడా. వీటితో పాటు మహిళల అక్రమ రవాణా, చిన్నపిల్లల అక్రమ రవాణా. ఎంతమంది చిన్న పిల్లల్ని 10-12 సంవత్సరాలు ఉన్నటువంటి పిల్లల్ని భారతదేశం నుంచి బలవంతంగా అక్కడికి బంగ్లాదేశ్ పట్టుకుపోయి వాళ్ళని ముస్లింలుగా మార్చి బాల్య వివాహాలు చేసి వాళ్ళని బానిసలుగా మార్చేశారో లెక్కలేదు. అసలు ఒక రకంగా చెప్పాలంటే మానవుల అక్రమ రవాణా అంటాం మనం, హ్యూమన్ ట్రాఫికింగ్ లో ఏటా గనక మనం చూసుకున్నట్లయితే అనేక వేల మంది మాయమైపోతున్నారు. మహిళలు, పిల్లలు ఎక్కడికి వెళ్ళిపోతున్నారో తెలియదు. మిస్సింగ్ కేసెస్. అందులో అత్యధికంగా ఉన్నది ఎక్కడ అంటే వెస్ట్ బెంగాల్ అండ్ అస్సాం. ఈ వెస్ట్ బెంగాల్, అస్సాంలోనే ఎక్కువగా మాయమవడానికి గల కారణం ఏంటి? బంగ్లాదేశ్ బార్డర్. ఓకే. ఇట్స్ వెరీ క్లియర్ అండి. యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ అండ్ డ్రగ్స్ అండ్ క్రైమ్స్ వాళ్ళు చాలా క్లియర్ గా చెప్పారు, ప్రపంచంలో 3వ అతిపెద్ద వ్యాపారం ఏదన్నా ఉందంటే అది మహిళల అక్రమ రవాణా అని చెప్పారండి. హ్యూమన్ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ అవుతుంది, చిన్న పిల్లలు అక్రమ రవాణా చేయబడతారు, బాలికలు అక్రమ రవాణా చేయబడతారు, వాటితో పాటు బాండెడ్ లేబర్ అక్రమ రవాణా చేయబడతారు, మహిళల అక్రమ రవాణా చేయబడతారు. సో వాణిజ్యపరమైనటువంటి లైంగిక దోపిడీ అనేటువంటిది నిరాటంకంగా కొనసాగిపోతుంది. హ్యూమన్ ట్రాఫికింగ్, ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేటువంటి జరుగుతుంది. సో ఈ మిస్సింగ్ కేసెస్ అన్ని కూడా ఎక్కువగా ఎక్కడ నమోదవుతున్నాయంటే నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏదైతే ఉందో 2025 రిపోర్ట్ ఏదైతే ఉందో అది ఎప్పుడు కూడా ఓల్డ్ రిపోర్టే మనకు వస్తుంది. 26 అనేటువంటిది ఇప్పుడు మనకి అక్టోబర్ లో రిలీజ్ అవుతుంది 26th. సో 25 రిపోర్ట్ కూడా మనం చూసుకున్నట్లయితే ఆ 25 రిపోర్ట్ లో కూడా మిస్సింగ్ కేసెస్ ఎక్కడ ఉన్నాయి, ఈ మహిళలు బాలికల యొక్క మిస్సింగ్ కేసెస్ ఎక్కడ ఎక్కువగా నమోదవుతున్నాయి అంటే అస్సాంలోనూ వెస్ట్ బెంగాల్లోనూ చాలా ఎక్కువగా నమోదవుతుంది. ఈ అక్రమ రవాణా పైన కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేకపోయింది? ఇది కొన్ని అంశాలు ఎలా ఉంటాయండి, కేంద్రం అంతా కూడా చూసుకునేటువంటి పరిస్థితుల్లో ఉండదు. రాష్ట్రాలు కూడా వాటి యొక్క ఇంప్లిమెంటేషన్ చాలా ఇంపార్టెంట్ అండి. రాష్ట్రాల్లో కూడా చూసుకోవాలి. యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ ఎలాగో రాష్ట్ర ప్రభుత్వం వీటన్నిటికీ కూడా మద్దతు తెలుపుతుంది, వాళ్ళకి సహకరించింది కూడా. సహకరించిందండి ఒక రకంగా చెప్పాలి అంటే గనక. అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఇన్వాల్వ్ అవ్వలేకపోయింది ఇందులో? ఇది నిజంగా ఒక రకమైనటువంటి అఫ్సోస్ అని చెప్పేసి చెప్పొచ్చు. కారణం ఏంటి అంటే ఇన్ని జరుగుతున్నప్పుడు వై డిడ్ యూ క్రియేటెడ్ అవేర్నెస్ టు ది పబ్లిక్? ఇన్ని ఘోరాలు, నేరాలు జరుగుతున్నప్పుడు నువ్వు పబ్లిక్ చెప్పాలి. నువ్వు పబ్లిక్ చెప్పకపోవడం కూడా ఓ రకమైనటువంటి నేరం అని చెప్పేసి అనాలి. అప్పుడు చెప్పు ఉన్నా సరే, అవేర్నెస్ క్రియేట్ చేసినా సరే. అయితే ఒక్కటి కూడా ఉండాలి, ఇప్పుడు ఏదైనా చెప్తే గనక దే ఆర్ యాంటీ టు ది గవర్నమెంట్, దే ఆర్ యాంటీ టీఎంసీ, యాంటీ టు ది బెంగాలీస్, ఇలాంటి అన్ని కూడా వాళ్ళు తీసుకుని వస్తారు. ఓ రకంగా ఒకసారి ఒక రాజకీయ పార్టీని స్థానికులు ఎన్నుకున్న తర్వాత వాళ్ళ యొక్క మైండ్ సెట్ మార్చడం అనేటువంటి చాలా కష్టం. అయితే ఇప్పుడు అవకాశం వచ్చింది. కేంద్రంలో ఏ ప్రభుత్వం అయితే ఉందో అదే రాజకీయ పార్టీ ఇక్కడ కూడా అధికారాన్ని చేపట్టింది. నౌ దేర్ ఇస్ ఎ బెటర్ కోఆర్డినేషన్ బిట్వీన్ స్టేట్ అండ్ సెంట్రల్ రిలేషన్స్. ఇంతకుముందు కేంద్రం ఏ ప్రపోజల్ తీసుకొచ్చినా సరే ఆ ఫైలు ఆటోమేటిక్గా వెనక్కి గెంటేయడమే. ఇప్పుడు గతంలో కూడా ఈ బార్డర్స్ అన్నింటినీ సీజ్ చేయండి, హ్యూమన్ ట్రాఫికింగ్ ఎక్కువగా జరుగుతుంది, అలాగే గోవులు అనేటువంటివి ఎక్కువగా స్మగ్లింగ్ చేయబడుతున్నాయి, కటిల్ స్మగుల్ చేయబడుతున్నాయి, అలాగే శరణార్థులు అనేటువంటి వాళ్ళు భారతదేశంలోకి వచ్చేస్తున్నారు. ఇవన్నీ కూడా చేస్తుంటే అక్రమంగా ఓటు హక్కు పొందినటువంటి వాళ్ళ లిస్టు తొలగిస్తుంటే ఏమన్నారంటే బీజేపీ గవర్నమెంట్ లేదా కేంద్ర ప్రభుత్వం అనేటువంటిది పాలిటిక్స్ చేస్తుంది, ఓటర్లని టీఎంసీ మద్దతుదారులని బయటికి తీసేస్తుంది అన్నారు. అక్కడ స్టోరీ అది కాదు కదా, వాళ్ళంతా అక్రమ వలసదారులు, అక్రమంగా ఇక్కడికి వచ్చి వాళ్ళు ఓటు హక్కు పొందినటువంటి వాళ్ళు. మరి ఇలాంటి నేరాలు, ఘోరాలు జరిగినప్పుడు అప్పుడు నిజంగా హ్యూమన్ క్రైమ్ మొత్తం భారతదేశంలో దే హ్యావ్ టు క్రియేట్ అవేర్నెస్, అది చేయలేదు. అట్లీస్ట్ ఇప్పుడు అవకాశం వచ్చింది.
whatever the government there in the center, the same government, same political party is ruling here also, there is a better coordination. అందు గురించి గతంలో ఎన్నోసార్లు ఫైల్ వచ్చిందండి బార్డర్ విషయంలో. బార్డర్ వేయండి అంటే ఆమె సైన్ చేయకుండా వెనక్కి పంపించింది. సైన్ చేయలేదు బార్డర్. కారణం ఒకవేళ సైన్ చేసినా సరే ఇక్కడ గవర్నమెంట్ ఎంత ఆర్గనైజర్ గా ఉంటుందంటే ఈవిడే రెచ్చగొడుతుంది, వాళ్ళు జెండాలు పట్టు కూర్చుంటారండి. బార్డర్ జరగనివ్వరు అక్కడ. అసలు బార్డర్ ఫెన్సింగ్ చెయ్యొద్దు అని చెప్పి ఎవరు అడగాలి? బంగ్లాదేశ్ బార్డర్ గార్డ్స్ ఆఫ్ బంగ్లాదేశ్ వాళ్ళు అడగాలండి. కానీ మనమే ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ లో కూర్చుని వాళ్ళు చేయవలసిన పని మనం చేస్తున్నాం. అంటే ఏంటి? దెర్ ఇస్ ఎ డేంజరస్ నెక్సెస్. ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలు, ఓటు బ్యాంక్ పరమైనటువంటి రాజకీయాలు, కుటిల రాజకీయాలు అనేటువంటి ఉన్నాయి. వీ హ్యావ్ కాంప్రమైజ్డ్ నేషనల్ సెక్యూరిటీ. ఒక రకంగా చెప్పాలంటే మరో పక్కన మనం చైనా బార్డర్ గురించి ఆలోచిస్తున్నాం, పాకిస్తాన్ బార్డర్ గురించి ఆలోచిస్తున్నాం, బంగ్లాదేశ్ బార్డర్ అనేటువంటిది వదిలేసామన్నాం. అదే గవర్నమెంట్ కూడా ఉన్నది ఏంటి అంటే బంగ్లాదేశ్ తో మనం వైరం తెచ్చుకోవడం ఎందుకు, మన నైబర్స్ కదా, నైబర్స్ తో మంచిగానే ఉండాలి. అసలు బంగ్లాదేశ్ ఎవరైనా మనం సృష్టించినటువంటి బిడ్డ కదా. వాళ్ళు ఘోరాతి ఘోరమైనటువంటి నేరాలకు గురవుతుంటే అక్కడ ఉన్నటువంటి వెస్ట్ పాకిస్తాన్ చేతిలో, ఈస్ట్ పాకిస్తాన్ లో ఉన్నటువంటి వాళ్ళ మీద దురహంకారాలు అనేటువంటి ఎక్కువైపోయి, ఆకృత్యాలు ఎక్కువైపోతే మన భారతదేశం వెళ్ళి దాన్ని మనం విభజించడం అనేటువంటి జరిగింది. ముక్తివాహిని దళాలను నడిపించాం మన ఇండియన్ ఆర్మీ తరఫున. ఆ విధంగా నడిపించి బంగ్లాదేశ్ విముక్తికి మనం సహకరిస్తే ఈ రోజు అదే బంగ్లాదేశ్ భారతదేశం మీద యాంటీ ఇండియన్ ఫీలింగ్స్ తీసుకురావడం అనేటువంటిది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు మనం పూర్తిగా కూడా యాంటీగా వెళ్ళడానికి లేదు. ఒక్కసారిగా మనం టైట్ చేసినా సరే ఇప్పుడు అవకాశం కోసం ఎదురు చూస్తున్నటువంటి చైనా బంగ్లాదేశ్ మచ్చికి తీసుకుంటుంది. ఇప్పటికే భారతదేశం చుట్టూ స్ట్రింగ్ ఆఫ్ పెర్ల్స్ అనేటువంటి పేరుతో భారతదేశం చుట్టూ వాళ్ళ యొక్క స్థావరాలు ఏర్పాటు చేసింది. ఈ స్థావరాలు ఏర్పాటు చేసి అష్టదిగ్బంధనం చేద్దాం, భారతదేశాన్ని ఇబ్బంది పెడదామని చెప్పేసి చూస్తుంది. మరి ఇలాంటి సమయంలో బంగ్లాదేశ్తో మనం కఠినంగా ప్రవర్తించి వాళ్ళని మనం శత్రువులు చేసుకోవడం ఎంత మాత్రం కరెక్ట్ కాదు. అందు గురించి కొంతవరకు మనం చూసి చూడనట్టుగా వెళ్ళిపోవాల్సినటువంటి అవసరం ఏర్పడింది. కానీ ఇప్పుడు మాత్రం అలా లేదు. వచ్చిన వెంటనే మీరు అన్నట్టు మొదటి సంతకం బార్డర్ ఫెన్సింగ్ మీద పెట్టడం అనేది